అపోస్తలులు సువార్త ప్రకటిస్తూ ఒక మాట అంటారు, అయ్యా నీ బాహువును అంగీకరించిన వాళ్ళు ఎవరు, మేము ప్రకటించిన సువార్తను విన్న వాళ్ళు ఎవరు అంటారు. యేసయ్య కూడా చాలా సార్లు అంటారు, మీకు కనిపిస్తుంది కానీ మీరు చూడలేరు, మీకు వినిపిస్తుంది కానీ మీరు వినలేరు, మీకు అన్ని అర్థమైనట్టే ఉంటాయి కానీ ఏమి గ్రహించలేరు, మీ హృదయములు బండబారి ఉన్నాయి, మీ హృదయములు కొవ్వుబారి ఉన్నాయి అని అంటాడు. అంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి, దేవుని మహిమ అలాగా కనిపిస్తుంటది, అంగీకరించదలుచుకోలేదు. దేవుని సత్యం అలాగా వినిపిస్తుంటది, అంగీకరించడం వాళ్ళకి ఇష్టం లేదు. దేవుని యొక్క మహిమ అలా కనబడుతుంటది, దాన్ని గ్రహించే హృదయం వాళ్ళకు ఉండదు. అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు భూమి మీద ఆయన 33.5 సంవత్సరాల ప్రయాణంలో కూడా ఆయనకున్నారు. ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల కృపాకాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారంట. అప్పుడు ఫైనల్ గా జరిగేది ఏంటంటే ఆయన నామం మహిమపరచబడుతుంది. అందుకే అంటాడు, ప్రతి మోకాలు ఆయన నామంలో ఉన్న ప్రతి నాలుక ఆయనను స్తుతించును. ఆ దినము ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి చిట్ట చివరకు ఘనపరచబడేది యేసయ్య నామమే, యెహోవా నామమే. మధ్యలో ఇవన్నీ జరుగుతానే ఉంటాయి అని వాక్యం చెప్తుంది. సో కాబట్టి మనమేం కంగారు పడాల్సిన భయంలా, మనమేం భయపడాల్సిన పనిలా, మనం ప్రశాంతంగా మన ప్రవర్తనను మనం సరిచేసుకుంటూ, గర్వదృష్టి మనకు లేకుండా, డబ్బును బట్టి, ధనమును బట్టి, బంగారమును బట్టి దేవుని పక్కన పెట్టకుండా, లోకంలో ఉన్న పేరును బట్టి దేవుని పక్కన పెట్టకుండా, యెహోవా మందిర పర్వతములలో ఎత్తైన పర్వతంగా ఆయన మహిమ వెలుగుతున్నప్పుడు ఆ పర్వత మహిమలో నేను కూడా వెలగాలన్న ఒక ఆశతో మనం ముందుకెళ్తే హిస్ గ్లోరీ విల్ షైన్ అపాన్ us. ఆమేన్. ఆయన మహిమ మన మీద వెలిగిపోతుంటది. దెన్ వీ కెన్ షైన్ ఇన్ హిస్ గ్లోరీ.